థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అట్లానే యావత్ భారతావనిలో కూడా మహాశివరాత్రి మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం వేములవాడ రాజన్న అంటేనే కొత్తముక్కల రాజన్న తెలంగాణ ప్రజలకు రాజన్నను అంతకుముందు ఆంధ్ర చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నదో అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే వరి కోసం కూడా నిత్యం మనం ఎక్కడ వేములవాడాలి అటువంటి వరి కోసం డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేములవాడ దక్షిణ అట్లనే ఉంటది. చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, మరి అమ్మేటటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందనేది నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ కావాలి. ఏవైతే 30 ఎకరాలు మేము ఇక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి వచ్చినామో మరి ఆ ఆలయంలో గుడి చెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నాం. ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు చౌటరీ కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వంలో వడకేసరి నేతన్న కిస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు. మళ్ళీ సిరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరగడం ఉంది. వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మా కార్యకర్తలు కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హెరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా రామన్న ఫోటో తీసి పట్టినేయడం జరుగుతుంది. ఇంత భేదభావం అవసరం లేదు. వాళ్ళ పండగ రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మన తెలంగాణ ఉద్యమ సందర్భాలైనా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపాతం చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా మరొకసారి ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరుతాము. స్థానికంగా లక్ష్మీ నరసింహారావు గారు, పుల్లమ్మ గారు, నాగన్న గారు అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది. ఎస్పెషల్లీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదించాలని కోరుతున్నాను. మళ్ళొకసారి వేములవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.